నర్సరావుపేట టౌన్లోని వల్లప్ప చెరువు రోడ్డు నుండి తురకపాలెం వెళ్లే రోడ్డు అధ్వాన స్థితిలో ఉండి ఉన్నది. సదరు రోడ్డు గుండా తురకపాలెం, రూపెనగుంట్ల, దేచవరం గ్రామాలకు ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో సదరు రోడ్డు అంతయు గుంతలు, మెరకలు ఉండి బండ్లపై వెళ్లువారు జారి పడిపోతూ ఉన్నారు. అంతేగాక సదరు రోడ్డులో 2 చప్టాలు కూడా కలవు. అవి చాలా లో లెవెల్ చప్టాలు అయి ఉండడం వల్ల చిన్నపాటి వర్షానికి కూడా చప్టాలపై నుండి నీరు పారుదల జరుగుతూ ప్రజల రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉన్నది. సదరు రోడ్డు రిపేరు చేయడం వలన అనేక గ్రామాలకు దారి, వసతి మరియు పొలాలకు వెళ్లే వారికి, వాకింగ్కు వెళ్లే వారికి చాలా అనుకూలంగా ఉండునని తెలియజేస్తున్నారు. నరసరావుపేట, పల్నాడు జిల్లా. ఈ వల్లప్ప చెరువు రైతులు పోవటానికి బాధగా ఉంది. అటు సప్తా కూడా చూడండి మీరు. మొన్న ఎల్ఎమ్మ గారు వచ్చారు, వచ్చి చూసి చేస్తానని అన్ని పోయారు. కాబట్టి దయచేసి 2 సప్తాలు, ఆ సప్తా ఒకటి, ఈ సప్తా ఒకటి దయచేసి మీరు బాగు చేయాలని కోరుతున్నాను. ఇబ్బందిగా ఉంది మా రైతులకి ఇబ్బందిగా ఉంది. వాన పడితే నేను 50 సంవత్సరాల నుంచి ఎండే ఉండదు. నేను పుట్టింది ఎండే కాబట్టి కాడి నలకతో మేము చేసాం. కానీ రోడ్డు పోసారు కానీ సప్తాలు మాత్రం కట్టలేదు. అందుకు దయచేసి కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి కాబట్టి బస్సులు ఇబ్బందిగా ఉంది. దయచేసి మీరు బాగు చేయాలని కోరుతున్నాను.